నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిన తర్వాత ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయో మనందరం చూసాం. జూన్ 4న కూడా అలాంటి ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని ఇంటెలిజెన్స్ ఈసీకి రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో దాంతో అక్కడ హై అలర్ట్ విధించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఎన్నికలు అయిన తర్వాత ఏ విధంగా హింసాత్మక ఘటనలు జరిగాయో ఆంధ్రప్రదేశ్లో, రిజల్ట్స్ అయిన తర్వాత కూడా అదే సిచ్యువేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఈసీకి అంటే ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇవ్వడంతో హై అలర్ట్ విధించేటువంటి అవకాశం ఉంది. కొంతమంది పోలీసులు కూడా మోహరించింది కాకినాడ అలాగే పిఠాపురం నియోజకవర్గాల్లో అని తెలుస్తుంది. సో దీని గురించి ఏమంటారు? ప్రశాంతమైనటువంటి కాకినాడ, పిఠాపురం, కోనసీమ, గోదావరి జిల్లాల్లో కూడా ఫ్యాక్షన్, అల్లర్లు, ఉద్రిక్తత ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపిందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అర్థమవుతాం. ఎందుకంటే మనం గతంలో చూసాం, తునిలో జరిగినటువంటి ఆ రత్నాంచల్ ఎక్స్ప్రెస్ దగ్ధం. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం గత 5 ఏళ్లలో ఫ్యాక్షన్ రాయలసీమ నుంచి, పల్నాడు నుంచి టోటల్గా రాష్ట్రం అంతా వ్యాపిస్తుంది. గతంలో ఏంటి, ఫ్యాక్షన్ అంటే అదేదో సీమ జిల్లాలకే పరిమితమనో లేకపోతే పల్నాడులో అక్కడక్కడ కొన్ని ప్యాకెట్స్లో చూసాము. అలాంటిది ఇవాళ రాష్ట్రం మొత్తం ఇంతగా హింస, విధ్వంసాలు, దమనకాండ చోటు చేసుకోవటం మనం చూసాం. రౌడీ మూకలు పెరిగిపోయారు. గతంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినలేదు మనం ఈ బ్లేడ్ బ్యాచ్, లేకపోతే గంజాయి బ్యాచ్, చెడ్డీ బ్యాచ్. అసలు ఈ పేర్లు ఏం పేర్లు ఎప్పుడన్నా విన్నారా? నిన్న కూడా మనం చూసాం, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఎవరినో బెదిరించారు. ఈసీ ఏమని చెప్పింది, పెట్రోల్ బంకుల్లో సీసాల్లో పెట్రోల్ కొట్టబాకండి రేపు కౌంటింగ్ దాకా అంది. లూజ్ పెట్రోల్ వెహికల్స్కే కొట్టాలి తప్ప పెట్రోలు ఈ 15 రోజులు మీరు ఎవరికి సీసాల్లో కొట్టద్దంటే బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఏం చేశారు, పెట్రోల్ బంక్ తగలబెడతామని బెదిరించారు. సీసాల్లో కొట్టకపోతే అంటే సీసాల్లో కొట్టద్దని ఎందుకంది, ఈ పెట్రోల్ తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, తగలబెడతారు. లేకపోతే కార్ల దగ్ధం మనం చూసాం. తెలుగుదేశం అభ్యర్థుల కార్లు దగ్ధం చేయటం, సర్పంచుల కార్లు తగలబెట్టడం, అసలు పెట్రోల్ బాంబులు తయారు చేస్తున్నారు మనం కూడా చూసాం. పిన్నెల్లులో పట్టుకున్నారు, మాదల్లో పట్టుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్లల్లో పట్టుకుంటున్నారు. దీన్ని అడ్డుకట్ట వేయడం కోసం ఈసీ సూచన చేస్తే బ్లేడ్ బ్యాచ్ బెదిరించిందంటే ఎలా ఇక్కడ పెరిగిపోయాయి, ఈ గ్యాంగులు ఎలా పెరిగాయి అనేది ఈ 5 ఏళ్లలో మనం చూస్తున్నాం అన్నమాట. నేరగాళ్ల స్వర్గంగా మారింది. పిఠాపురంలో అల్లర్లేంటి, కాకినాడలో హింసా విధ్వంసాలేంటి. ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందంటే వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం దానిపైన దృష్టి పెట్టి హై అలర్ట్ ప్రకటించిందన్నమాట. ఇప్పుడు పిఠాపురం చాలా నీట్గా ఉండే నియోజకవర్గం. ఎప్పుడు గతంలో అక్కడెక్కడ ఏమీ జరగలేదు. ఇప్పుడు ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తున్నాడని అక్కసు పెంచుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్లు అంటుకోనివ్వం, అతని అడుగులు అసెంబ్లీలో పడనివ్వం అన్న దీంట్లో వైసీపీ పనికి మాలిన శపథాలు, 100 కోట్లు ఖర్చు పెట్టారని కూడా మనం విన్నాం. సాక్షాత్తు పవన్ కళ్యాణే చెప్పాడు, తనని ఓడించడం కోసం 300 కోట్లు ఇక్కడికి డంప్ చేశారు. పిఠాపురంలో మనం చూసాం, గోవా మద్యం ఎంత పట్టుబడిందో కూడా పెద్ద ఎత్తున. అలాంటి పరిస్థితుల్లో ఆ వైఎస్ఆర్ గార్డెన్స్ అనే చోట అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో గోవా మద్యం నీకు బాక్సులు దొరికిందనమాట. రేపొద్దున పవన్ కళ్యాణ్ అక్కడ 50,000 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. అక్కడ వంగా గీతకు డిపాజిట్లు పోతాయంటున్నారు. ముద్రగడ పద్మనాభం అక్కడే మకాం వేయించి పాపం వైసీపీ గెలుపు కోసం ఆయన కూడా కృషి చేశాడు. కానీ ఆయన ఇంట్లోనే ఆయన కుటుంబ సభ్యులే ఎదురు తిరిగారు. కూతురే పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించిన పరిస్థితి. ఈ అక్కసు పట్టలేక రేపొద్దున పవన్ కళ్యాణ్ అక్కడ నీకు థంపింగ్ మెజార్టీతో కనుక గెలిస్తే తగలబెడతారా, సామూహిక గృహదహనాలకు పాల్పడతారా,
మొన్న చూసాం కారంపూడిలో ఎలా అయితే ఇనప రాడ్లు వేసుకుని, కర్రలు వేసుకుని, కట్టెలు వేసుకుని, రాళ్ళు వేసుకుని ఏ విధంగా ధ్వంసం చేశారో, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు తగలబెట్టారో, అభ్యర్థుల వాహనాలు దగ్ధం చేశారు. తిరుపతిలో చూసాం వర్సిటీలో పులివర్తి నాని పైన హత్యాయత్నానికి పాల్పడటం, సమ్మెటతో ఆయన వాహనాలని ధ్వంసం చేయటం. నరసరావుపేటలో బీభత్సం చూసాం. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 17 వాహనాలతో అనుచరులతో వెళ్ళి అక్కడ ఎలా విధ్వంసం చేశారు. ఈవీఎంలు ధ్వంసం చేశారు. అభ్యర్థులే వీళ్ళంతా, ఎమ్మెల్యేలే వీళ్ళంతా. కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే ఏకంగా తెలుగుదేశం అభ్యర్థి ఇంటి మీదే పడ్డాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి పైన విధ్వంసం సృష్టించారు. రేపొద్దున పిఠాపురంలో ఏం చేస్తారు? వైసీపీ ఓడిపోతే జనసేన కార్యాలయాలు తగలబెడతారా? ఏంటి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంత హై అలర్ట్ ప్రకటించిందంటే, అక్కడే కాదు, కాకినాడలో కూడా, కాకినాడ సిటీ అక్కడ ఒక మరో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. అతను ఒక మాఫియా డాన్గా మారాడు. మాఫియా మూకలని పెంచి పోషిస్తున్నాడు. రైస్ మాఫియా అంటది. రేషన్ బియ్యం వేల టన్నులు పోర్టు ద్వారా రవాణా అయిపోతున్నాయి ఇతర దేశాలకు. రేషన్ బియ్యం మాఫియా ద్వారానే 1000 కోట్లు సంపాదించారనే వార్తలు విన్నాం. గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా. అక్కడ డ్రగ్స్ ఏదో స్టీమర్ వచ్చిందని కాకినాడ పోర్టుకి దాన్ని తగలబెట్టారని బయటకు రాకుండా అనేక వదంతుల, నిజాల, మీడియాలో కథనాలు మనం చూసాం. కాకినాడ సిటీలో ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోతే అక్కడ హింస విధ్వంసానికి పాల్పడతారా? ఎలా వీళ్ళని కంట్రోల్ చేయాలి? కేంద్ర పారా బలగాలు 25 కంపెనీలు పెట్టినా కూడా, ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన దృష్టి పెట్టినా కూడా ఏ మాత్రం ఏమరపాటుగా గనక వ్యవహరించినా కౌంటింగ్ నాడు, కౌంటింగ్ అనంతరం 15 రోజులు అగ్నిగుండంగా మారుతుంది ఆంధ్రప్రదేశ్. అరాచక శక్తులు ఆ విధంగా ఇక్కడ వెళ్ళునుకుపోయాయి. ఒక గ్యాంగ్ కాదు, ఒక బ్యాచ్ కాదు, ప్రతి చోట బ్యాచ్లుగా, గ్యాంగులుగా నేరగాళ్ళు ఇలా విశృంఖల విహారం చేస్తున్న పరిస్థితుల్లో వీళ్ళని అణిచేయడం కత్తి మీద సాముగా మారింది. ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డమ్మీగా మారింది. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డమ్మీగా మారిన పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘమే ఇప్పటి వరకు ఇన్ని చర్యలు తీసుకుని ఈ మాత్రం సజావుగా పోలింగ్ నడిపినప్పుడు, ప్రశాంతంగానో కొద్దిమేర హింసతోనో పూర్తి చేసినప్పుడు, పోలింగ్ అనంతర హింస వీళ్ళకి కేవలం టీజర్ మాత్రమే. రేపు కౌంటింగ్ అనంతర హింసని అణిచేయడమే పెను సవాల్. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయి చూసాము. అదే రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది రిజల్ట్స్ తర్వాత కూడా అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈసీకి. సో దాంతో ఈసీ అలర్ట్ అయిందనే చెప్పాలి. కాకినాడ సిటీకి సంబంధించి కావచ్చు, అలాగే పిఠాపురం సంబంధించి కావచ్చు. సో మరి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఈసీ చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్ టీవీఎస్ గారు.